హాయ్ అండి అందరికీ. అందరు ఎలాగున్నారు? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శృతి పిల్ల వ్లాగ్స్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ పేరు చెప్పిన వెల్కమ్ కూడా చెప్పేసినాను. అలాగే మన వీడియోని చూస్తూ ఉంటే ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. మధ్య మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే ఏమనుకోకండి. ఎందుకంటే పక్షుల సౌండ్ అను పక్కనైతే కొద్దిగా వర్క్ అయితే జరుగుతుంది. ఎక్కువైతే పక్షుల సౌండ్ వస్తూ ఉంటుంది. చూసారు, ఇప్పటికి వస్తూనే ఉంది పక్షుల సౌండ్ అయితే. కాబట్టి కొద్దిగా అయితే అర్థం చేసుకోండి నా వాయిస్ అయితే. ఇంకా ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఇదైతే మార్నింగ్ రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయ్యి ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మా వారు ఇంకా మార్నింగ్ లేసి వాకిలి అయితే ఊకేస్తుండు. మా వారి డైలీ అయితే వాకిలి ఊకుతాడు, నేనైతే ఊడ్చానండి. ఎందుకంటే ఊడ్చుతలే కానీ మా వారికి అదొక అలవాటు. డైలీ మార్నింగ్ లేసి వాకిలి అయితే ఊడ్చుకుంటాడు. నాకన్నా ముందే లేస్తాడు డైలీ అయితే. ఏంటమ్మా ఆడది లేగాలి కానీ మొగోడితో లేపించి వాకిలి ఉక్కిస్తున్నావు అంటే ఇంక అదేనండి, ఏం చేద్దాం, మా వారే ఊకుతాడు. నేను వద్దన మా వారికి అలవాటు అయిపోయింది. అదైతే ఫస్ట్ నుంచి వాళ్ళకి అలవాటే. వాళ్ళ నాన్నకడ అలాగే చేస్తాడు. వాళ్ళ నాన్నకడ మార్నింగే లేసి వాకిలైతే ఊడ్చుకుంటాడు. మళ్ళీ తప్పుగా అనుకోకండి, వాళ్ళకు ఉన్న అలవాటు అలాంటిది. కాబట్టి నాకు మార్నింగ్ అయితే కొద్దిగా అయితే పని అయితే తగ్గిద్ది. మా వారే వాకిలి ఊకేస్తాడు కాబట్టి ఇంకా లేసి అయితే నేను నీళ్లు కొట్టుకొని ముగ్గు అయితే పెట్టుకుంటాను. మా వారైతే నాకైతే అప్పుడప్పుడు కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు కాదండి, డైలీ హెల్ప్ చేస్తూనే ఉంటాడు. పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి, చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి మా వారైతే మంచిగా హెల్ప్ చేస్తాడు నాకైతే. పిల్లగాళ్ళని పట్టుకుంటాడు, మంచిగా ఇంట్లో పనులు ఏమేమి చేయమన్నా చేస్తాడు మంచిగా. మా వారైతే కూరగాయల కటింగ్ అలాంటిది మంచిగా. ఎప్పుడైనా నాకు హెల్త్ బాగాలేకపోయినా గిన్నెలు తోమటమైనా ఏదైనా మా వారే చేసి పెడతాడు నాకైతే. భార్యకైతే ఇలాంటి చిన్న చిన్న పనులు చేసినా ఎంత హ్యాపీగా అనిపించిద్దో కదా. ఒక్కొక్కసారి అయితే మా వారి వాషింగ్ మిషన్ లో బట్టలు కూడా వేస్తాడు. అందరు బట్టలు వేసి మిషన్ ఆన్ చేసి వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి అయితే మా వారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే మార్నింగ్ లేసి వాకిలు కేసి కోళ్ళని చూసుకుంటాడు. మంచిగా కోళ్ళకి కావాల్సిన మేత వేసుకుంటూ వాకిలు కేసి మంచిగా మేత అయితే వేస్తాడు. కోళ్ళ గూట్లో కూడా మా వారి. నేనైతే కోళ్ళ గుట్లు అయితే ఒక్క పని కూడా చెయ్యను. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నేనైతే ఒక్క పని కూడా చెయ్యనండి అసలుకి. మా వారే కోళ్ళ గూట్లో సంబంధించిన కోళ్ళ గురించి సంబంధించిన మొత్తం మా వారే చూసుకుంటాడు. నేను వెళ్ళి షోయింగ్ అట్లా నిలబడతాను వీడియో కోసం అయితే. ఈ వీడియోస్ కోసం అయితే కోళ్ళని అయితే కొద్దిగా అయితే ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడప్పుడు కూడా మా కోళ్ళని చూపించాలి కాబట్టి కోళ్ళని అయితే అలవాటు చేసుకోవాలి. కోళ్ళని చూపించుకోవటానికి అయితే కొద్ది కోళ్ళని కూడా అలవాటు చేసుకుంటున్నాను. ఏం భయం కాదండి, కొద్దిగా వాటికైతే దూరంగా ఉంటాను. అప్పుడప్పుడు పొడుస్తాయని అదొక భయం అంతే. మా వారు కూడా నాకు ఏం చెప్పడు, కోళ్ళ విషయంలో అయితే ఏం చెప్పడు. మందులేయి కోళ్ళకి మేత వేయి ఏం చెప్పడు. కోళ్ళ గూట్లో కూడా ఊడమన్నాడు. నేను వాకిలో ఒక కోళ్ళ గూట్లోకి వెళ్ళి ఊడ్చుతానండి, అదేం చెయ్యను. మా వారే ఊపుకుంటాడు. మా వారైతే ఈ వీడియో వింటే నా గురించి ఏమనుకుంటాడు, అబ్బా నా భార్య బెలే చెప్తుంది నా గురించి గొప్పలని అనుకుంటాలా. మా వారి గురించి గొప్పలేం చెప్పట్లేదు, ఉన్నట్టు చెప్తున్నాను. నిజంగా మా వారి వాకిలు ఊపుకుంటాడు. సగానికి మా వారి పనులు అయితే చేసుకుంటాడు. అటు డ్యూటీ పని చేసుకుంటాడు, ఇటు ఇంట్లో పనులు చేసుకుంటాడు. వాళ్ళ గుట్లో కావాల్సిన పనులు కూడా చేసుకుంటూ ఉంటాడు. మధ్యలో డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే ఏమనుకోకండి, మా పిల్లగాళ్ళ సౌండ్స్ అని పక్కన వర్క్ జరుగుతుంది అన్నగానే అది సౌండ్స్ వస్తున్నాయి. ఇంకా ఈసారి అయితే ముగ్గు అయితే ఇట్లా పెట్టుకున్నాను. చాలా పెద్ద ముగ్గు అయితే పెట్టుకున్నాను. నాకు చాలా ఇష్టం ఈ ముగ్గు అయితే. ఎక్కువ శాతం ఈ ముగ్గే వేసుకుంటాను. అంటే డైలీ వేసుకొని ఎప్పుడో నాకు మనసుకు మంచిగా అనిపిస్తే ముగ్గు అయితే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం ఈ ముగ్గు అయితే. బాగుంది కదా. నాకు వచ్చినట్లు ముగ్గులన్నిటికన్నా ఈ ముగ్గే ఎక్కువ ఇష్టము. ఎక్కువ ఇదే వేసుకుంటాను. అప్పుడప్పుడు అయితే అంటే ఏమైనా పండగలప్పుడు, ఏమైనా పెళ్ళిళ్ళప్పుడు, ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అప్పుడైతే అది వేసుకుంటాను. ఈ రోజు ఎందుకు వేయాలనిపించింది ఆ ముగ్గు గుర్తుకొచ్చి వేసేసిన. నా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగుంది కూడా ముగ్గు అయితే. అదే పెండ తల్లి మంచి ముగ్గు అయితే ఇంకా బాగుంటుంది. అది గచ్చు కాబట్టి అంత కలగా అనిపించట్లేదు. అసలుకి ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాల్సిందండి. అసలుకి పక్కన వర్క్ జరుగుతుంది అన్నగాండి ఆ డిస్టర్బెన్స్కి, మా పిల్లగాళ్ళ డిస్టర్బెన్స్కి అయితే అసలు వాయిస్ ఎవరు ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు చిన్న పిల్లగాళ్ళు కాబట్టి ఆడుకుంటున్నారు కాబట్టి వాళ్ళ సౌండ్స్ వినబడతాయేమని అసలు వాయిస్ ఎవరు ఇవ్వలేకపోతున్నాను. మళ్ళీ అది కాక పక్కనైతే వర్క్ జరుగుతుంది, వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఇనప సామాన్ల సౌండ్ అయితే బాగా వస్తుందండి. ఆ సౌండ్స్కి నేనైతే వాయిస్ ఓవర్ అయితే అస్సలు గేయలేకపోతున్నాను. అసలు వీడియోస్ అయితే ఎప్పుడో నేనైతే వీడియోస్ తీసుకొని ఉంచుకుంటున్నాను. గ్యాలరీలో అయితే ఎడిటింగ్ కూడా చేసుకుంటున్నాను ఎమ్మట్లోనే. ఈ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటేనే కష్టంగా ఉంది. అది ఇది డిస్టర్బెన్స్ వస్తుంది, ఇవ్వలేకపోతున్నాను, అప్లోడ్ చేయలేకపోతున్నాను. డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా కుదరలేకపోతుంది. ఇంకా టీవీ సౌండ్స్, పిల్లగాడి సౌండ్స్ అది ఇది వస్తూనే ఉంటుంది. అసలు ఇవ్వలేకపోతున్నాను.
మళ్ళీ అది కాక నేను దూరం నుంచి వీడియోస్ తీస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ నా వాయిస్ వినపడిద్దో లేదో అదొక డౌటు. అందుకే ఎక్కువ శాతం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. లాంగ్ వీడియోస్ అయినా షార్ట్ వీడియోస్ అయినా అప్లోడ్ చేయలేకపోతున్నాను. అంతకుముందు అయితే మంచి చిన్న పిల్లగాలు కాబట్టి 24 గంటలు అంటే 24 గంటలు అంటున్నా. అటు ఇటుగా నాకు తెలిసి ఒక గంట పడుకునేటోళ్ళు, గంటలు వేసేటోళ్ళు, పొద్దాగలు పడుకునే ఉండేటోళ్ళు, ఎక్కువ శాతం పడుకునే ఉండేటోళ్ళు. అప్పుడైతే మంచిగా అయితే వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే ఆడుకుంటున్నారు కాబట్టి ఇయ్యలేకపోతున్నా. దాని తోడుగా పక్కన అయితే బాగా సౌండ్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ చేసే సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా నాకు తెలిసి అటు ఇటుగా ఇంకా 2-3 నెలలు అయితే ఇక్కడే ఉంటారు అనుకుంటా వర్క్ చేసుకుంటూ. వాళ్ళైతే అది కూడా వాళ్ళైతే తమిళనాడు వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కూడా కాదు, తమిళనాడు వాళ్ళ నుంచి ఇక్కడ నుంచి వర్క్ చేసుకుంటున్నారు, పని చేసుకుంటున్నారు. ఈడికి వచ్చి వాళ్ళకైతే ఏం చెప్పలేకపోతున్నాం, బాగా సౌండ్స్ వస్తున్నాయి. మాకైతే నైట్ కన్నా నిద్ర ఉండట్లేదు ఈ సౌండ్స్ వల్ల. అయితే ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను, అర్థమవుతుందో లేదో. మళ్ళీ వాళ్ళైతే వర్క్ యాడ్ స్టార్ట్ చేస్తారేమో అని టక్ అయితే మాట్లాడేస్తున్నాను. అది కాక మా బాబు కాడ పడుకుండు, వాళ్ళు లేచి లోపలైతే నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి నేనైతే వాయిస్ ఓవర్ అయితే టక్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఫ్రైడే రోజు కాబట్టి పూజ అయితే చేసుకున్నాను సింపుల్గా అయితే. ఇంకా ఆ రోజు అయితే పూలు లేవు, ప్రసాదాలు లేవు, ఓన్లీ దీపారాధన చేసేసాను. ఎందుకంటే పూలు అయితే తేలైపోయినాము ఆ రోజు అయితే. ఇంకా ప్రసాదం కూడా ఇంట్లో ఏం చేయలేదు, ఏం లేవు కూడా. అందుకే సింపుల్గా అయితే దీపారాధన అయితే చేసుకొని ఇంకా తలకైతే దూకుంటున్నాను. ఎందుకంటే బాబుకైతే ఫీడింగ్ ఇస్తా కాబట్టి మళ్ళీ నాకు జలుబు చేస్తే బాబు కూడా జలుబు చేసిద్ది కాబట్టి జుట్టు అయితే మంచి క్లిప్ పెట్టుకుంటే అదే ఆరిపోద్దని ఇలా దూకుని క్లిప్ అయితే పెట్టుకుంటాను. మళ్ళీ టవల్తోనే చుట్టుకొని ఉంటే తడైతే పోదు తొందరగా, మళ్ళీ జలుబు కూడా చేసిద్ది కాబట్టి ఇలా అయితే దూకున్నాం అనుకో గాలికి అయితే మంచిగా అయితే జుట్టు అయితే ఆరిపోయిద్ది కాబట్టి ఇలాగైతే క్లిప్ అయితే పెట్టుకుంటాను లూజ్గా. ఈ డ్రెస్సులు కూడా తీసుకొని నేను ఎప్పుడు అవుతుందండి, ఒక అటు ఇటుగా 3 months 2 months అవుతుంది. ఇప్పుడు కుదురుతున్నాయి వేసుకోవటం అయితే. ఎందుకంటే నేను కుట్టియలేదు, సైజ్ చేపియలేదు, ఇంకా మొన్నే సైజ్ చేయించిన కాబట్టి రోజుకు ఒకటైతే వేసుకుంటున్నాను. వీడియోస్ ముందుకి కాడ మంచి కనపడాలి కాబట్టి మంచి డ్రెస్సులు అయితే కొనుక్కోవాలి. అంతకు ముందు అయితే వేసుకున్న డ్రెస్సుల మీదే కనపడేదాన్ని, వేసుకున్న డ్రెస్ మీద వేసుకున్నట్టు కనపడేదాన్ని. అందుకే ఇప్పుడు నుంచి అయితే మంచి డ్రెస్సులు కొనుక్కొని మంచిగా అయితే వీడియోస్ ముందైతే కనపడడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ ఏమైనా కామెంట్స్ వచ్చిందనుకో, వేసుకునే డ్రెస్ వేసుకుంటావా, అసలు స్నానం చేస్తున్నావా లేదా అని అన్నారనుకో బాధపడాల్సి వచ్చింది కాబట్టి ఒక్కొక్క డ్రెస్ మారుస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్కసారి మంచి డ్రెస్సులు వేసుకుంటూ ఉండాలి. నాకు డ్రెస్సులు ఉన్నాయి కానీ నేనైతే ఫీడింగ్ ఇచ్చే మదర్ని కాబట్టి ఎక్కువ శాతం నైట్ డ్రెస్సులే వేసుకుంటాను. అందుకే నేను ఇలాంటి డ్రెస్సులు వాడను ఎక్కువ శాతము. చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఫీడింగ్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి డ్రెస్సులు అయితే వేసుకోను, నైట్ డ్రెస్సులే వేసుకుంటాను. ఏమోలే కష్టమో నష్టమో ఏదో ఒకటి భరించుకుంటూ మంచి డ్రెస్సులు వేసుకొని వీడియోస్ అయితే తీసుకోవాలి అప్పుడప్పుడైనా. కోడికైతే ఇలా వాటర్ పెట్టి ఒత్తి అంటే ఏదో ఇద్దంట, మరి ఏమన్నాడో నాకు గుర్తు లేదు, ఏదో అన్నాడు నేను మర్చిపోయినాను. ఇప్పుడు చెప్దామంటే గుర్తుకు రావట్లేదు. ఈసారి నెక్స్ట్ టైం అయితే మా వారిని అడిగి గుర్తు పెట్టుకొని మరీ చెప్తాను మీకైతే. ఇప్పుడైతే గుర్తు లేదు, ఏదో చెప్పిండు కానీ గుర్తు లేదు. ఇక్కడైతే నేనైతే బట్టలు అయితే నిన్నైతే నైట్ ఆరేసిన అనుకుంటా, కొత్త బట్టలు ఇవి అయితే. ఇంకా అవన్నీ తీసేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి ఆరేద్దామని ఇవి అయితే తీస్తున్నాను. కొన్ని ఆరిని కొన్ని ఆరలేదు, వర్షాకాలం కాబట్టి ఎక్కువ శాతం ఆరట్లేదు బట్టలు అయితే. వర్షం పడుతుంది కాబట్టి 2-3 days అయితే పడుతుంది బట్టలన్నీ ఆరేసరికి. మళ్ళీ అది కాక చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి బట్టలు అయితే ఎక్కువ పడుతున్నాయి. వాషింగ్ మిషన్లో అయితే ఎక్కువ బట్టలు పడటం వల్ల ఒకదాని మీద ఒకటి ఆరేయటం వల్ల చాలా టైం పడుతుంది బట్టలు ఆరటానికి. వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి బతికిపోతున్నాను, లేకపోతే ఇన్ని బట్టలు ఉతికేసరికి నాకైతే ఒళ్ళు గుల్లయ్యేది అనుకుంటా. మా పాపను మా బాబు అయితే స్కూల్కి వెళ్తే అప్పటి నుంచి అయితే నేనైతే ఉతుక్కుంటాను. కొద్దిసేపు అయితే కొన్ని రోజుల వరకు అయితే వాషింగ్ మిషన్కి అయితే రెస్ట్ అయితే వేస్తాను. ఎందుకంటే నేను డైలీ వేస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు. అది తిరిగి పాడైపోయింది అనుకో తర్వాత నాకు వాసిద్ది. ఎప్పుడైనా చేత కానప్పుడైతే వెయ్యాలంటే వెయ్యలేము, మనమే ఉతుక్కోవాల్సి వచ్చింది అప్పుడైతే. ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పిల్లగాలు కాబట్టి ఇంట్లో పనులు ఎక్కువ ఉంటే పిల్లగాళ్ళు ఎక్కువ చూసుకోవాలి కాబట్టి డైలీ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తాను. అప్పటి నుంచి అయితే స్కూల్కి వెళ్తారు కాబట్టి పని తక్కువ అనిపించింది కాబట్టి ఇంకా అప్పుడప్పుడైతే నేను ఉతుక్కుంటాను బయట అయితే. ఇంకా పూజ చేసుకొని వంటగదిలోకి వచ్చేసరికి మా వారైతే కూరగాయల కటింగ్ అయితే చేస్తుండు. నేనైతే మార్నింగే చెప్పినాను మా వారికి అయితే కూరగాయల కటింగ్ కొద్దిగా చేయవా అంటే నేను చెయ్యను, నాకు డ్యూటీ టైం అవుతుందా అని అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమనుకున్నాడు, నేను పూజ చేసుకుంటా అంటే వచ్చి కూరగాయల కటింగ్ అయితే చేస్తుండు. ఈ మాట షార్ట్ వీడియోలు చెప్పినాను, వినే ఉండాలి మీరైతే. మా వారు నేనైతే గొడవ పెట్టుకుంటాం అమ్మట్లయితే కలిసిపోతాం, అసలు ఆగలే మాట్లాడుకోకుండా 5 నిమిషాలు కూడా ఉండడు మా వారైతే నాతో. నేనైనా ఒక రోజంతా ఉంటానేమో కానీ మా వారితో మాట్లాడకుండా మా వారైతే అసలు ఉండడు. ఒకరైతే నేను
ఉండలేకపోయినా అనుకో, నేను మాట్లాడదామనే లోపలికి మా వారే మాట్లాడతాడు నాతో. అయితే మా వారితో కూడా మాట్లాడకుండా ఉండలేను, కానీ ఆయన ఫస్ట్ మాట్లాడేస్తాడు. నాకన్నా ముందు ఆయన మాట్లాడేస్తాడు. ఆయన అయితే ఉండలేడు. మా వారైతే ఆడవాళ్ళు చేసే సగం పనులు అయితే మా వారే చేసి పెడతాడు. నాకైతే మళ్ళీ తప్పుగా అనుకోకండి, భార్యకి చేస్తే మంచిదే కదా. మళ్ళీ భార్య కూడా ఎంత హ్యాపీగా అనిపించిద్దో, భర్త హెల్ప్ చేస్తున్నాడనే చాలా ఆనందం పడిపోతాం మనమైతే. అసలు నేను మాట్లాడేదానికి నాకైతే అసలు సూట్ అవ్వట్లేదు కదా, ఏదో చెప్పాలనిపించి చెప్పేసినాను. ఇంకా మార్నింగే కాబట్టి టీ అయితే తాగాల్సిందే. మా వారు నేనైతే ఒక్కసారి తాగుతాను. మా వారైతే ఎన్నిసార్లు పోసినా తాగేస్తాడు. టీ పోయకపోయినా మా వారు పెట్టుకునేనా తాగుతాడు. అంత అలవాటు ఆ టీ అంటే, అంత పిచ్చి మా వారికి అయితే. పాపం ఏం అలవాటు లేవు కాబట్టి ఆ టీ పిచ్చి అలవాటు అయిపోయింది మా వారికి. అందుకే బాగా తాగుతాడు. మార్నింగ్ టైం అయితే ఒక 4-5 సార్లు తాగుతాడు అనుకుంటా టీ అయితే. ఏమైనా డిస్టర్బెన్స్ కనిపిస్తే ఏమనుకోకండి, అసలు చికాకు పుడుతుంది వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే. మీకోసం పెడుతున్నాను, కష్టపడి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ డిస్టర్బెన్స్ తట్టుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఏదో ఒకటి చేసి. చూడండి, నేను ఖాళీగా కూర్చున్న మా వారికి కూరగాయలు కటింగ్ చేస్తుండు. పాప కూరగాయలు కటింగ్ మొత్తం చేస్తాడు. మళ్ళీ అది కాక మా వారికి డ్యూటీ టైం అయిద్దని కూడా చేస్తున్నాడు అనుకోండి. తొందరగా అయితే వంట వండేసి తినేసి వెళ్ళిపోదాంలే అనుకుంటుండు. అందుకే కట్ చేస్తుండు. మంచిగా అయితే హెల్ప్ కూడా చేస్తుండు. నాకైతే ఆ 2 ఉన్నాయి మా వారు దాంట్లో అయితే. ఇంక ఇక్కడైతే జ్యూస్ గురించి గొడవ పడుతుండు మా వారు మా పిల్ల మీద. మార్నింగ్ జ్యూస్ తాగుతావా, మధ్యాహ్నం టైంలో ఏం తాగుతావు, జ్యూస్ ఫ్రిడ్జ్ లో పెట్టంటే పెట్టట్లేదు. వెళ్ళి సాటుకెళ్ళి తాగుతుంది, గోడ సాటుకెళ్ళి. ఇక్కడైతే మా వారైతే ఇంకా కూరగాయల గురించి అయితే మాట్లాడుతుండు, సరుకుల గురించి, సాయంత్రం ఏం పట్టుకు రావాలని వాటి గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. మా వారు తినేయేమో నేను తినను, నేను తినే మా వారు తిన్నాడు. నేనేం బీరకాయ సొరకాయ అలాంటి తిన్నాను, మా వారేమో దొండకాయ బెండకాయ అలాంటి తిన్నాడు. ఏం చేద్దాం, ఇంకా తినాల్సిన కూరగాయలే తింటున్నాం మేమైతే. ఇంకా కాకరకాయ, వంకాయ, బెండకాయ 3 తప్పించి ఏం తినట్లేదు డైలీ మేము. ఇంకా అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటున్నాం అంతే. ఇంకా చేపలు, ఇంకా మటన్ కూడా తెచ్చుకోవట్లేదు. మటన్ కూడా బాగా రేటు ఉందని ఇంకా ఇక్కడైతే మటన్ ఎక్కడ అమ్మరు, మళ్ళీ చాలా దూరం వెళ్ళాలి. మటన్ కూడా బాగా రేటు ఉందని మటన్ కూడా తెచ్చుకోవట్లేదు. మళ్ళీ చేపలు అంటారా, చేపలు అయితే నేనైతే సంవత్సరం దాకైతే తినొద్దు, ఎందుకంటే ఆపరేషన్ అయింది కాబట్టి తినొద్దు ఇప్పట్లయితే. ఇంకా నాతో పాటు అయితే మా వారు కూడా పత్యం చేస్తుండండి అనుకోండి, ఎందుకంటే నేను తినొద్దు కాబట్టి. ఇంకా ఆయన ఒక్కటి తెచ్చుకుని ఏం తింటాడేమో అని ఇంకా ఆయనగా తెచ్చుకోడు, ఇంకా చికెనే తెస్తాడు. ఇంకిద్దరేమో కాబట్టి ఇంకా అరకైతే తెస్తాడు సండే రోజు. ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు అయితే మాకు సరిపోద్ది ఆ చికెన్ అయితే.
ఇంకా కూర అయితే పొయ్యి మీద పెట్టేసినాను. పొయ్యి మీద పెట్టేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు కూడా వేసేస్తున్నాను. మళ్ళా అన్నం కూడా పొయ్యి మీద పెట్టినాను. అవి అయితే రేషన్ బియ్యం కాబట్టి కొద్దిగా అయితే గంజి వంపుతాను. గంజి వంపి అయితే మంచిగా అయితే అన్నం అయితే మంచిగా వచ్చింది పలుకుగా, లేకపోతే మెత్తబడిపోయింది గంజి వంపపోతే. కాకరకాయలు కాబట్టి మంచిగా అయితే ఉడకాలి కాబట్టి కూర అయితే పొయ్యి మీద పెట్టేసి ఇక్కడైతే బట్టలు అయితే వేసుకుంటున్నాను వాషింగ్ మిషన్ లో. వాషింగ్ మిషన్ అంటాం కాబట్టి మురికైతే అసలు పోవండి. వాషింగ్ మిషన్ లో అయితే ఏమైనా జాబ్ ఉన్న వాళ్ళకి పనికొస్తాయి వాషింగ్ మిషన్లు. మనలాంటి వాళ్ళకి అయితే పనికి రావు. అంటే పని చేసేటోళ్ళకి, బయట వెళ్ళి కూలి పని చేసేటోళ్ళకి అయితే పనికి రావు. ఏసీల కింద కూర్చొని కంప్యూటర్ నొక్కేటోళ్ళకే పనికొస్తాయి. ఎందుకంటే వాళ్ళ బట్టలు అయితే మురికి అవ్వవు పెద్దగా. కూలి పని చేసేటోళ్ళకి అయితే వాషింగ్ మిషన్ పనికి రావు. ఎందుకంటే మురికి అసలు పోదు. ఇవి అయితే ఇంకా మా పిల్లగాల బట్టలు కాబట్టి ఇక నా బట్టలు నేను మా పిల్లగాల బట్టలు అయితే వేస్తాను. మా వారి బట్టలు అయితే అప్పుడెప్పుడైతే బయట అయితే ఉతికేస్తాను. మా వారు కూలి పని వాళ్ళ కన్నా మరీ మాసిపోతాయి. అలాగుంటే బట్టలు అయితే మా వారి అయితే నల్లగా పడిపోతాయి. మా వారు ఏ పని చేస్తున్నారో అర్థమైపోయే, మా వారు వేసుకునే టీ షర్ట్లు బట్టి మీకు అర్థమైపోయే ఉండాలి. ఒకవేళ అర్థం కాకపోతే చెప్పమంటే చెప్తాను మా వారైతే ఏం పని చేస్తున్నాడు అని. ఇంక ఇక్కడైతే మామిడికాయలతో తింటున్నాము. మా వారైతే కోసిస్తూ ఉంటే మా పిల్లగాళ్ళు నేనైతే తింటున్నాము మామిడికాయలు అయితే. మామిడికాయలు సీజన్ కూడా అయిపోయింది కాబట్టి మొన్న అయితే ఒక 2 మామిడికాయలు అయితే తెచ్చిండు. ఆ మామిడికాయలు అయితే కోసుకొని తినాలి. లేకపోతే దాంట్లో పురుగులు ఉన్నాయో పాములు ఉన్నాయో తెలవదు కాబట్టి కోసుకొని తినాలి. సీజన్ అయిపోయింది కాబట్టి వర్షాకాలం ఎమ్మట్టు పురుగులు పట్టేస్తే మామిడికాయలకైతే ఇదే లాస్ట్ అనుకుంటా. మామిడికాయల సీజన్ అయితే ఇంకా అయిపోయింది. ఉండవు కూడా మామిడికాయలు బజార్లో కాబట్టి వచ్చే సంవత్సరం దాకా మళ్ళీ తినటం కుదరదు మనకైతే. అందుకే ఇప్పుడే ఫుల్గా లాగేస్తున్నాము. ఎందుకంటే మామిడికాయ కూడా బాగుంది, అది కూడా మంచిగా ఉంది కాబట్టి తినేస్తున్నాము. ఏ పురుగులు ఏం లేవు, బాగానే ఉంది మామిడికాయ అయితే. మార్నింగ్ ఆ బట్టలు అయితే తీసేసినాక అయితే మళ్ళీ వాషింగ్ మిషన్లో వేసినాక అయితే ఎమ్మట్లయినా అయిపోయినా ఒక అర్ధ గంటలు అయితే అయిపోతాయి. వాషింగ్ మిషన్లో బట్టలు అయ్యే ఉతికేస్తే అయ్యే జాడిస్తే అయ్యే పిండేస్తాయి. మన అవసరం లేదు, మనం ఓన్లీ ఆరేస్తే అయిపోయింది. ఇక్కడైతే నేనైతే ఆరేస్తున్నాను. బట్టలన్నీ ఎక్కువ శాతం పిల్లగాల బట్టలే ఉంటాయి. చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయి పిల్లగాల బట్టలు అయితే. మళ్ళీ ఈ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో వీడియోస్ అని భయంగా ఉంది. ఎందుకంటే అయితే తీస్తున్నా కానీ అసలు అప్లోడ్ అవ్వట్లేదు. ముఖ్యంగా అంటే ఇన్స్టాలో గ్యాలరీలో వీడియోస్ ఫొటోస్ ఎక్కువ అవటం వల్ల ఇన్స్టాలో అవ్వట్లేదు వీడియోస్ అయితే. అదొకటి, మళ్ళీ వాయిస్ ఓవర్ వెళ్ళిపోతాను. ఈ రెండైతే బాగా ఇబ్బంది అనిపిస్తుంది. కొత్త ఫోన్ కొనుక్కునేదాకా ఇదే కర్మ మనకి. కొత్త ఫోన్ కొనుక్కొని అంత రేంజ్ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా తప్పట్లేదు, ఇలాగనే చేసుకుంటూ వెళ్ళాలి కంటిన్యూగా. ఇంకా అప్లోడ్ అన్నీ డిలీట్ చేయాల్సి వస్తుంది. వీడియో ఎన్నో మెమొరబుల్స్ ఉన్నాయి ఫొటోస్లో, అన్నీ డిలీట్ చేసినాను చాలా వరకు అయితే. కొన్ని అయితే మా వారి దాంట్లో కూడా పంపించినాను, అయినా సరిపోవట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇన్స్టాల్ అవ్వట్లేదు వీడియోస్ అయితే. ఇంక ఈ వీడియో అయితే తక్కువే ఉందండి. ఇంక మన వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. ఇంకా కంటిన్యూగా అలాగే మన వీడియోస్కి సపోర్ట్ చేస్తూ ఉండండి అబ్బా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.